సుష్మా. అదే ఎక్కడి నుంచి వచ్చారంటే ఇంతకుముందు మీ లైఫ్ ఎలా ఉండేది? ఇంతకుముందు బయటకు వెళ్ళి కలెక్షన్ చేసేవాళ్ళం. ఇప్పుడు అది లేదు. కమిషనర్ గారు సార్ గారి వల్ల కొంచెం మాకు ఇప్పుడు ఒక గౌరవం అన్నది ఒక ఇది అన్నది ఉన్నది మాకు. ఆయన ద్వారా మాకు ఈ జాబ్ రావడం, ఆ కమిషనర్ గారు మీటింగ్ పెట్టి మాకు అంతా చేసి మాట్లాడి ఈ జీవీఎంసీ సార్ గారితో మాట్లాడి మాకు ఇప్పించారు. మీరు వెళ్ళి డైలీ వెళ్ళి చేసుకోండి, మీకు మంత్లీ శాలరీ పడుతుందని చెప్పేసి అని అన్నారన్నమాట. మీలాగా ఎంతమందికి అమ్మా ఇక్కడ 26 నంబర్స్ జాయిన్ అయ్యారండి. ఇప్పుడు అదే ఈ సొసైటీలో తిరుగుతుంటారు కదా, ఏమైనా ఇబ్బంది అట్లాగే ఏమైనా ఉందా మీకు? ఇంతవరకు అయితే ఇబ్బందిగా ఉండదు. ఇప్పుడు అలా లేదు. ఒక గర్వంగా బతకగలుగుతున్నామండి. చూడమ్మా, అంటే ఇంతకు గవర్నమెంట్ నుంచి ఒక అవకాశం వచ్చింది. మాకు అందరికీ అవకాశం ఇచ్చి మాకు సపోర్ట్ చేసి మాకు ఒక దారి అన్నది చూపించారు గవర్నమెంట్ అన్నది. ఓకే, ఇంతకుముందు ఇజ్రాయెల్ అంటే కొంత తక్కువ ఇలాంటి హేళన అలాంటి ఉండేది. ఈ గవర్నమెంట్ ఈ జాబ్ ఇవ్వడం వల్ల మీకులాగా కాకుండా ఇంకా కొత్త జాబులకు వెళ్ళే అవకాశం ఉంటుందంటారా? ఉంటుందండి. చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇందులోని. వాళ్ళకు కూడా జాబులు కట్ట ఇప్పిస్తానన్నారు సార్ గారు. మళ్ళీ షాపులు పెట్టుకోవాలన్నా ఏమన్నా చేయాలన్నా ఎవరికి ఏం చేయాలనిపిస్తే అది చేయిస్తామని అన్నారు. అంతే ఇప్పిస్తానన్నారు సార్ గారు, కమిషనర్ గారు. ఓకే, దీనివల్ల మీ లైఫ్ కొంత ఫైనాన్షియల్గా మారుతుంది? పర్వాలేదు, బాగుంది. ఇక్కవరకు అయితే చాలా బాగుంది. ఇంకా మారాలి. ఇంకో కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా మారితే సొసైటీలో మాకంటే ఒక మంచి పేరు అన్నది ఉంటుంది, మాకంటే ఒక విలువ ఉంటుంది అన్న ఒక ధైర్యం మాకు ఉన్నది.